మీరు ఇప్పుడే చూడొచ్చు మిత్రులారా, దాదాపు 5,000 మంది పోలీసులు రీతిలో జూబ్లీ హిల్స్ పిఎస్ లో గతంలో అనేక కేసుల విషయంలో విచారణ జరిగింది. కానీ కేవలం హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేయాలని చెప్పి 5,000 మంది పోలీసుల్ని ఇక్కడ మోహరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి దళిత బిడ్డ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సంబంధించి చైర్మన్ గా అద్భుతంగా పనిచేసినటువంటి యువ మిత్రులు యదోల శ్రీనివాస్ గారి మీద దురుసుగా ప్రవర్తిస్తే పోలీసుల తీరుని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం నేను ఏకకంఠంతో ఖండిస్తా ఉన్నాం. చూడొచ్చు యదోల శ్రీనివాస్ గారి మీద ఇవాళ వారు ఎంత దురుసుగా ప్రవర్తించారో పోలీసు వారు మీరు సాక్షాత్తు మీ కళ్ళల్లో ప్రతి ఒక్క ఛానల్ కూడా లైవ్ ప్రత్యక్షం చేస్తా ఉంది. మిత్రులారా, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఆర్ఎస్సీ కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తాం. తప్పకుండా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గోరి కట్టడం ఖాయమని తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. మీరు ఇప్పుడే చూడొచ్చు మిత్రులారా, దాదాపు 5,000 మంది పోలీసులు రీతిలో జూబ్లీ హిల్స్ పిఎస్ లో గతంలో అనేక కేసుల విషయంలో విచారణ జరిగింది. కానీ కేవలం హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేయాలని చెప్పి 5,000 మంది పోలీసుల్ని ఇక్కడ మోహరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి దళిత బిడ్డ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సంబంధించి చైర్మన్ గా అద్భుతంగా పనిచేసినటువంటి యువ మిత్రులు యదోల శ్రీనివాస్ గారి మీద దురుసుగా ప్రవర్తిస్తే పోలీసుల తీరుని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం నేను ఏకకంఠంతో ఖండిస్తా ఉన్నాం. చూడొచ్చు యదోల శ్రీనివాస్ గారి మీద ఇవాళ వారు ఎంత దురుసుగా ప్రవర్తించారో పోలీసు వారు మీరు సాక్షాత్తు మీ కళ్ళల్లో ప్రతి ఒక్క ఛానల్ కూడా లైవ్ ప్రత్యక్షం చేస్తా ఉంది. మిత్రులారా, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఆర్ఎస్సీ కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తాం. తప్పకుండా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గోరి కట్టడం ఖాయమని తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.